నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, మార్చ్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి, అన్ని విధాలా కలిసి రావడానికి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒకటి రెండు సార్లు రికమెండ్ చేసేది ఏంటంటే గోచార ఫలితాలు చూసుకోండి 100%. అదేంటంటే గోచారం కూడా మనకి మన లైఫ్లో ఏమవుతుందంటే 100%లో 20 to 25% గోచారం పనిచేస్తుంది. బట్ 75% జన్మజాతకం లేదు, అదే జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనీ కాదు ఇది. నేను ఎందుకంటే మనం ప్రతిసారి మనం డిస్కషన్ కూడా చేసాం. అఫర్మేషన్ మేనిఫెస్టేషన్ అనేది నేను ఒకటి రెండు సార్లు ఆలోచించి చేసే ముందు ఒక వ్యక్తికి ఏమైందంటే ఈ మ్యారేజ్ అవ్వట్లేదు, జాబ్ లో గ్రోత్ లేదు అంటే వాళ్ళు ఏం చేశారంటే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఆ క్లాస్కి ఎంత 7,500 రూపీస్ అంటారు. సరే అన్న నేను ఇచ్చిన, సరే అయిపోయిందా, మ్యారేజ్ అయిపోయిందా, నేను ఆలోచిపోయింది. సరే మ్యారేజ్ అయిపోయింది సార్ అన్న. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చిన, మ్యారేజ్ అయిపోయింది కదా నేను అన్న, నా దగ్గరికి ఎందుకు వచ్చినాను, మ్యారేజ్ అయిన 21 daysకి నాకు గాల్ బ్లాడర్ తీసేసి సార్. ఏంది ఇన్ని రోజులు లేదు, ఎందుకు వచ్చింది ఆ నెగిటివ్ ఇంపాక్ట్, ఎందుకు వచ్చింది అంటే నీ జాతక చక్రం పట్టుకుని వచ్చింది వెంబటే. ఆయన బట్టి వాళ్ళ రాశిని తీసుకుని వచ్చాను. సింపుల్గా నేను చూపించాను. అష్టమంలో రాహుల్ అయ్యా, రోగాల డిజీజెస్ ని నువ్వు జాగృతం చేసినావు. 8,000 అనేది అన్నెసెసరీ డిజీజ్, ఇంకా నయం 10,000 అన్క్యూరబుల్ డిజీజ్. లేదంటే నీ కడుపు నుంచి ఏదో ఒకటి తీసేసేదే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అపెండిక్స్ కావచ్చు, గాల్ బ్లాడర్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, ఇవన్నీ 8,000 ఉన్న ప్లానెట్ నువ్వు యాక్టివేట్ చేసేవా ఆటోమేటిక్. ఇట్లా 21 days వీడు ఆపరేషన్ ఏమంటాడు, ఎట్లా గాల్ బ్లాడర్ అది ఏమంటే క్యూర్ అయ్యేదా? ఓకే, లాప్రోస్కోపీ సర్జరీ అని ఒకటి వస్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ కరెన్సీ తోటి అది చేస్తారు. విత్-ఇన్ 48 hours లో పేషెంట్ తిరగవచ్చు, 24 hours అని తిరుగుతారు. కానీ ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఆ నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు పిల్లలు ఎడికెళ్తారు. ఆ యొక్క అఫర్మేషన్ మేనిఫెస్టేషన్ తోటి ఎప్పుడైతే నేను అన్నాను లేదు, ప్రతిసారి ఒకటి అంట, ఒక రత్నం వేసుకున్నావు, నీకు జాబ్ వచ్చింది, కానీ నీ ఇంట్లో మీ నాయన హెల్త్ దెబ్బతింటుంది. ఎందుకంటే అది పడని నీకు వేయించింది. దానికి ప్లస్ ఎప్పుడైతే వచ్చిందో నెగిటివ్ కూడా ఇంపాక్ట్ వస్తుంది. సో వీడికి ఏమైంది, వీడు అనుకున్నాడు అది వచ్చింది, కానీ కడుపు పంపించింది. అదే అంట, ఎప్పుడు కానీ ఒక పేరు రాయండి అంటాం. ఒక పేరు, ఒక న్యూమరాలజీ కరెక్షన్ చేసి ఒక లెటర్ యాడ్ చేసి మీకు ఇచ్చినప్పుడు ఆ రాత రాసేటప్పుడు ఏంటంటే అది లిఖిత జపం అంటాం. స్వర జపం, మనోజపం, లిఖిత జపం. ఈ లిఖిత జపం చేసేటప్పుడు కూడా మీరు కొంతమందికి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ 12 years తర్వాత నేను ఒక స్పెల్లింగ్ మార్చాను. AGNESH AMIT RAAJ అగ్నేష్ అమిత్ రాజ్. ఇది నేను ఎక్కడ రాయా అంటే కోర్స్ రాయమంటారు కదా, నేను కోర్స్ రాయా. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ప్రోగ్రామ్ వస్తుంది అంటే దాంట్లో డిస్ప్లే అవుతుంది. నా ఇంటికి వస్తే నా లెటర్ హెడ్ మీద ఉంటుంది, నా విజిటింగ్ కార్డ్ మీద ఉంటుంది, నా కార్ మీద ఉంటుంది, నా ఇంటి దగ్గర పేరు ఉంటుంది. సో చూపి రాయ. ఎందుకంటే కొంతమందికి ఏమవుతుంది అంటే కేతు నెగిటివ్ ఉంది, కేతు ఏంటి రాత. ఒకవేళ వాడు కానీ 3rd house లో కేతు ఉన్నాడు లేదా 4th house లో కేతు ఉన్నాడు, మీరు రాయటం మొదలుపెట్టిండు, మీకు అపెండిక్స్ ఆపరేషన్ రాయటం ఖాయము, వీళ్ళ అమ్మకి బీపీ, అలాగే మోకాళ్ళ నొప్పులు, అరికాల మంటలు అనేది స్టార్ట్ కావటం ఖాయం. అందుకని వాడికి ఏమంటే నువ్వు రాయక బాబు, ఎక్కడైనా డిస్ప్లే చేయి. నువ్వు ఉన్నావా, నీ షాప్ ఉందా, బిజినెస్ ఉందా, వెనక పేరు కరెక్షన్ రాయి, కింద నెంబర్, అరే ఇట్లా ఎవరికైనా అవసరం పడితే ఫోన్ చేయమని చెప్పావు అని చెప్పు. లేదు నేను మార్కెటింగ్ చేస్తున్నా సార్, విజిటింగ్ కార్డు కొట్టి పాతే వాడే పక్కకి కొత్త విజిటింగ్ కార్డు కొట్టి అక్కడ పెట్టు. నీకు అక్కడ ఏదైనా నేమ్ ప్లేట్ ఇస్తుందా, నేమ్ ప్లేట్ చేంజ్ చేయించుకో. ఇవి ఎందుకంటే ప్రతిసారి రాయి అని చెప్పి చాలా మంది ఆగమైన వాళ్ళు అంటే పాపం వాళ్ళకి తెలీదు. వీళ్ళేమో ఇప్పుడు ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే నా దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తారు కదా సార్ 5-10 నిమిషాలు ఏమి ఇయ్యరు, వాళ్ళు ఏం చెప్పరు కూడా. ఇగో ఇది చేసుకో, ఈ రత్నం వేసుకో, నా దగ్గర ఈ వస్తువు దొరుకుతుంది, అది కొనుక్కోపో, అంతే. ఏమిటి మనం మెజర్ తీసుకుంటుంది, వీళ్ళు కూడా క్వశ్చన్ వేయాలి. నాకు ఇచ్చిన నెంబర్ ఏంటిది, నేను కరెక్షన్ ఇచ్చినాం, ఆ నెంబర్ వల్ల బెనిఫిట్ ఏంటిది, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి చెప్పకుండా నేను కరెక్షన్ చేసేసినప్పుడు అయిపోతుంది అంటే ఎట్లా? రేపటి నాడు అది రివర్స్ అయిపోయాయి, ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేతులు కానీ అంటే 7 digits లో కానీ 9 నెంబర్ వచ్చిందా, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, సన్యాసులు కలిసిపోతున్నాడు, లేదంటేనేమో పబ్లిక్ దగ్గర పైసలు తీసుకొని ఫ్రాడ్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ మీకు ఇప్పటికీ ఈ సిటీలలో బంగారం షాపులు స్కీములు పెట్టి తీసుకొని పారిపోయిన ఎంతమంది ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసి చూడండి. 7/9 కానీ 7/4 కానీ, లేదా పేర్లలో 7/9 కానీ 7/6 కానీ ఈ నెంబర్స్ ఉంటాయి. అంత డేంజర్.
కాబట్టి మీరు తీసుకునే ముందు తెలుసుకుంటారా బాబు. కొన్ని కొన్ని ఇవాళ రేపు కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, 100 కోట్లు రాగానే తప్పగట్టేస్తాం. వాళ్ళని చూస్తే వాళ్ళ పేర్లు తీసుకొని ఆర్గనైజేషన్ పేర్లు చూస్తే అవి ఉంటాయి. పబ్లిక్ పిచ్చి పిచ్చి గుర్రలేకి వచ్చి నమ్మి పెట్టే సంఖ్యలు పెడతారు. అది వాళ్ళకు కూడా తెలుసు ఇది మోసం చేసే సంఖ్య. వాళ్ళకేంది, నాకు ఫీజు వస్తుంది, నేను తీసుకుని నేను కట్ చేస్తాను. మన దగ్గర నా దగ్గర వస్తే నేను అంటే ఫస్ట్ లెవెల్కి ₹1,00,000 ఫీజు పెట్టినా అలాంటివి వద్దు, నాకు ఫస్ట్ లెవెల్కి వెళ్ళిపో బయటికి. నా అమిత్రాజ్ దగ్గర అట్లాంటి పనులు కావు. సో మీరు కూడా కరెక్షన్ తీసుకునేటప్పుడు కానీ ఒక రత్నం వేసుకునేటప్పుడు దాని బెనిఫిట్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, ఏ టైంలో పెట్టుకోవాలి, ఏ టైంలో తీసేయాలి, ఇవన్నీ కూడా శుద్ధి ప్రక్రియ కూడా తెలుసుకోవాలి. సో ఈ రోజు మనం కుంభరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండకుండా ఉండాలి అనుకుంటే ప్రతి ఆదివారం రోజు సూర్య నమస్కారం అలవాటు చేసుకోండి, వారం వారం కానీ. లేదనుకుంటేనేమో ఆదివారం, సోమవారం, శని, అంటే శని, ఆది, సోమ ఈ 3 రోజులన్నా మీరు అంటే సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆవాల నూనె, కొంచెం ఆవాల నూనె డబ్బా తెచ్చి పెట్టుకోండి. ఫస్ట్ సూర్యభగవానికి జలం ఇచ్చేయండి. జలం ఇచ్చిన తర్వాత ఒక స్టీల్ స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాల నూనె వేసి ఒక 3 డ్రాప్స్ ఇట్లా చూపించుకుంటూ తండ్రి ఈ నెల మొత్తం ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు, నాకు నా ఇంటి పిల్లలకు కానీ కోరుకొని అట్లా కిందికి వెళ్ళిపోయి ఈ పనులు చేసుకోండి. ఇది అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి. ఏది ధనం నిలబడాలి గురుగారు, ఖర్జూర మనకి ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, ఎండు ఖర్జూరాలు ఒక 1/2 కిలోను 1/2 కేజీలు తీసుకెళ్లి టెంపుల్ ఇచ్చేయండి. మంచి నీ పేరు చెప్పేసి మీ ఇంట్లో పెద్ద ఆయన ఎవరైతే పైసలు సంపాదించినా ఆయన పేరు, నక్షత్రం, గోత్రం చెప్పండి. అలాగే మీ పేరు, నక్షత్రం, గోత్రం పెద్దదే, భార్య భర్తలు ఇద్దరే, పిల్లలు అవసరం లేదు, గోత్రం అని చెప్పేసి వారంలో ఒకసారి అక్కడ ఖర్జూర పండ్లు, ఎండు ఖర్జూర పండ్లు, అవి కాదు మళ్ళీ అవి అనుకునేది ఎండు ఖర్జూర పండ్లు, అదొకటి. దాంతోపాటు ఎవరైతే వ్యాపారం చేస్తున్నామో వీళ్ళు ఏం చేయాలంటే పర్టికులర్ ఆదివారము యాపిల్ అండ్ బనానా ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయండి. పర్టికులర్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా మెటర్నిటీ వార్డ్ దగ్గర కానీ, బెస్ట్ అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే మెటర్నిటీ వార్డ్ దగ్గర పెట్టండి. ఎందుకంటే చాలా అద్భుతం వీళ్ళది. 11 అంటే మేషరాశి నుంచి 11వ స్థానము, అలాగే శని యొక్క తండ్రి స్థానము, శని ఆయుకారకుడు. కాబట్టి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ మెటర్నిటీ వార్డులో వాళ్ళకి ఫ్రూట్స్ పంచు, వాళ్ళకి అమ్మకి సేవ చేయి. పుట్టినోడికి సేవ ఇంతకుముందు వేరే వాళ్ళకి చెప్పా, నువ్వు అమ్మకి సేవ చేయి. అమ్మ ఎవరైతే సృష్టిలోకి ఒకరిని తీసుకొచ్చిందో ఆ అమ్మకి సేవ చేయి. అప్పుడు నీకు ఆటోమేటిక్గా వ్యాపారంలో దినదిన అభివృద్ధి జరుగుతుంది. డైలీ చేస్తావా నెల మొత్తం అట్లనే ఇంకా బ్రహ్మాండం ఏముంది, డైలీ 200 పెట్టు, నెలకి అయితే ఒక 8,000 9,000 అయితే పెడితే మన బిజినెస్ అట్లనే వస్తుంది. లేదు వారానికి ఒకసారి ఒక 5,000 పెట్టుకొని తీసుకెళ్తారు సార్ అన్న, అట్లానే తీసుకెళ్ళి నో ఇష్యూ. ఎవరైతే ప్రైవేట్ జాబ్ లో ఉన్నారో ఈ ప్రైవేట్ జాబుల్లో ఏం చేయాలంటే ఎక్కడైనా సరే కానీ బాబా టెంపుల్లో ఏదైతే మనకు ఒక 3 రోజులు సోమవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు కూడా ఏం చేయాలంటే అక్కడ బాబా గుడిలో పర్టికులర్ పిడకలు అమ్ముతారు. అవి అంటే దునిలు వేస్తాను. అది వేసేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు వెళ్ళేటప్పుడే కొన్ని పసుపావాలు తీసుకో, కొంచెం నెయ్యి తీసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిడక తీసుకున్న తర్వాత దాని మీద కొంచెం పసుపావాలు వేయి, దాని మీద కొంచెం ఈ నెయ్యి వేసి మంచిగా ఈ నెల నువ్వేమనుకుంటున్నావో, నీ ప్రైవేట్ జాబ్లో నువ్వేమనుకుంటున్నావో అది అనుకొని దాంట్లో అది సమర్పించేసి ఆ దునిలో వేసేసేది. అది నువ్వు ఈ 3 రోజులు చేయి. నెలలో అంటే సోమవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు చేస్తూ ఉన్నాం. ఇది మనకి ప్రైవేట్ జాబులకి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఈ నెలలో ఎక్కడ హోమం జరిగినా సరే కానీ టెంపుల్లో, లేదంటే బాబా టెంపుల్లో తుని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆ టెంపుల్లో కనీసం నీవు తీసుకెళ్ళి ఆ టెంపుల్లో 10 కిలోలు 15 కిలోలు కట్టెలు దానం చేసి, దాంతోపాటు సోంపు అలాగే మిశ్రి, తీపి మిశ్రి ఈ 2 ఐటమ్స్ కూడా అక్కడ టెంపుల్లో ప్రసాదంగా ఇచ్చేటట్టు అక్కడ ఇచ్చేసి. ఇది ఎవరైతే గవర్నమెంట్ జాబ్. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నామో వీళ్ళు ఏం చేయాలి అంటే శివాలయం కానీ బాబా టెంపుల్లో కానీ, బాబా ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన కలియుగంలో నాకు తెలిసి అయితే పిలిస్తే పలికేటోడు నా శివయ్య, నా బాబా. ఇక మిగతా వ్యక్తులకు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి పిలిస్తే వాళ్ళకి పలుకుతాడేమో. అంటే నేను నా వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను బాబా అయితే ఏంటి, శివయ్య అయితే ఏంటి, ఏ రోజు కానీ ఆ తండ్రిని మనస్ఫూర్తిగా ఒక కన్నీరు బొట్టు కాస్తే నెక్స్ట్ 24 hours ఆ బాధ ఉంటుంది. అంత నమ్మకం నాకు ఇద్దరు, బాబా కానీ శంకరయ్య గారు. అందుకే నేను బాబా ఎక్కువ చెప్తాను. విదేశీయానానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే శివాలయం కానీ బాబా టెంపుల్లో కానీ ప్లాస్టిక్ వాటర్ గ్లాసెస్ ఒకటి స్పాన్సర్ చేయండి అక్కడ. అలాగే కుదిరితే ఎక్కడైతే ఒకవేళ అక్కడ ఇత్తడి వస్తువులు ఏమైనా ఉపయోగపడుతున్నాయా, ఇత్తడి వస్తువులు మీ బడ్జెట్లో ఏదైనా ఒక గంగాళమా, ఓ ఇత్తడిది చొంబ,
లేదంటే ఇక్కడ ఏదైనా వస్తువు అక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అది మీరు అక్కడ ఇవ్వడానికి వారానికి ఆ నెలలో ఒక 4 సార్లు ఇద్దరు చొమ్ము ఇవ్వండి, నో ఇష్యూ, ప్రాబ్లం ఏం లేదు. ఇద్దరు చొమ్ముతో నీళ్ళు యూజ్ చేసినా బాగానే ఉంటుంది. ఈ గ్లాసెస్ కూడా స్పాన్సర్ చేయండి. అక్కడ ఆ విదేశీయానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతాయి. అయితే ఈ మార్చి నెల మొత్తం కూడా డైలీ కొంచెమైనా ఇంత క్వాంటిటీ అయినా సరే కానీ దానిమ్మ రసం కన్జ్యూమ్ చేయండి ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం. మార్నింగ్ చేయండి బెస్ట్. దాంతోపాటు ఎవరైతే వివాహానికి సంబంధించిన ఆలస్యం ఏర్పడుతుంది అన్న దగ్గర సేమ్ ఇక్కడనే బాబాకి 4 గురువారాలు ఏం చేయాలంటే అక్కడ మనం పసుపు ఆవాలు చెప్పాం. మీరేం చేయండి అంటే పసుపు కొమ్ము తీసుకోండి, కొన్ని ఆవాలు అంటే పసుపు ఆవాలు కాదు మనకి వామ కొంచెం వామ తీసుకోండి. ఆ వామ పసుపు కొమ్మ పీట మీద పెట్టేసి దాని మీద కొంచెం వామ వేసేసి నెయ్యి వేసి మంచిగా మనసులో కోరిక కొట్టుకొని, ఆడపిల్ల అయితేనేమో ఎడమ చేతితోటి లోపల వేయండి, మగ వ్యక్తి అయితేనేమో కుడి చేతితోటి ఆ లోపల దుల్లు వేయండి. వేసిన తర్వాత అక్కడ ప్రసాదం పంచేటట్టు మీకు అవకాశం ఉంటే మీ చేతితోటి ఎవరైనా ప్రసాదం తెచ్చిన వాళ్ళది మీ చేతితోటి అక్కడ మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇది 4 వారాలు చేసినట్టయితే తప్పకుండా ఆ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలలో కూడా మంచి రిజల్ట్ అనేది ఉంది. అలాగే ఆరోగ్యపరంగా నాకు ఎటువంటి ఉండకూడదు, నేను అంత హెల్దీగా ఉండాలనుకుంటే దానికోసం స్టార్టింగ్ చెప్పాను, మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే ఒకటే, మనకి సోమవారం ఏంటంటే గోధుమ పిండిలో కొంచెం లైట్గా ధనియాల పొడి, కొంచెం బెల్లము, కొంచెం లైట్గా పాలేసి దాన్ని మిక్స్ చేసి దాన్ని నెయ్యితో కాల్చి ఏంటంటే మినిమం ఒక 7 తీసుకోవాలి. 7 ఇట్లా మనం 4 స్ట్రీట్ డాగ్స్కి వేయాలి, 3 గోమాత పెట్టాలి. గోమాతకు ఒక 3 ప్రదక్షిణాలు చేసి కుడికాల దగ్గర నూతులు కొంచెం బొట్టు పెట్టుకున్నావా ఇలా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాదు. అలాగే సార్, రావాల్సిన డబ్బులు రాకపోవడం, అలాగే ప్రాపర్టీస్ వేరే చోట ఇరుక్కుపోవడం, తరచుగా కొన్ని చిక్కుముడుల్లో ఇరుక్కుపోయి ఉంటారు, ఎటెల్లాలో తెలియని పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏదన్నా అంటే మనం ఇంతకుముందు డిస్కషన్ చేసాం, ఈ సంవత్సరం చాలా డిజాస్టర్, అన్ని పనులు జరగవు. ఎంత జాతకంలో యోగం ఉన్నా సరే ఓపికగా వెయిట్ చేయాలి, ఓపికతో వెయిట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఒకటి ప్రయత్నం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక యాంటీబయాటిక్, ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు అదృష్టం మనల్ని భరించలేనప్పుడు ఆ అదృష్టాన్ని ఆకర్షించే వస్తువును మన దగ్గర ఉండాలి. సో అది ఒక రత్నం కావచ్చు, ఒక రుద్రాక్ష కావచ్చు, లేదంటే ఒక తాంత్రిక మాల కావచ్చు, లేదా ఏదైనా వస్తువు కావచ్చు. అది కొంచెం వాళ్ళు పర్సనల్గా కన్సల్ట్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి తప్పకుండా ఇన్ని రోజులు ఇంత ఇంత బాధపడ్డావు కాబట్టి ఇప్పటి నుంచైనా నీకు ఒక మార్గం చూపిస్తాం. సో దాంట్లో మన దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాము, అక్కడికి వస్తే ఎక్స్పెన్సివ్ అన్నట్టు ఏముండదు. అక్కడ కూడా వాళ్ళకి ఏమైనా హోమం అవసరం ఉంటే చెప్తాం. అది నువ్వు ఏమంటే ఇప్పుడు సామూహికంగా హైదరాబాద్లో ఉన్నారు అనుకోండి, కృష్ణాలో టెంపుల్ ఉంది, అది పోయి చేయించుకో. అవతల 1,00,000 అడిగింది ఎందుకు, ఆడ పోతే 3,000 అయిపోతుంది. అడుగు ఫస్ట్ ఆడ చేయించుకో, తర్వాత నీ బడ్జెట్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే. నా దగ్గర అదే అంటే నేను ఫస్ట్ మెట్ ఎక్కిద్దాం, తర్వాత వాళ్ళు నమ్మారా మనతో పాటు ఉండి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళని లీడ్ చేయగలుగుతాం. కానీ వాళ్ళు నమ్మకుండా పని తీరిపోయిన తర్వాత వదిలేసుకుంటే మనం కూడా ఏం చేయలేం. కాబట్టి ఈ సంవత్సరం అయితే కొంచెం ఆర్థిక పరంగా లిటిగేషన్స్ క్లియర్ కావు, కానీ క్లియర్ కావు అవుతాయి అని చెప్పి నమ్మించి మోసం చేసే అభిప్రాయాలు అయితే మనం కాదు. అయ్యేది ఉంటే 100% చేస్తాం. జాబ్ పరంగా జరుగుతాయి, అందుకని మనం జాబ్ పరంగా రెమెడీ చెప్పాం. వివాహ పరంగా కూడా జరుగుతాయి చెప్పాం. కానీ జరిగేది చెప్పాలి తప్ప జరగేది మనం చెప్పి పాపం వాళ్ళ డబ్బులు తీసుకోవడం లేదు, వాళ్ళ టైం వేస్ట్ చేయడం, అది నా ఒపీనియన్. మార్చి నెలలో కుంభరాశి వారికి మొత్తం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.